హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగునుగాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా ప్రేమావందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి నా ప్రియమైన తల్లిదండ్రులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 118వ దావీదు కీర్తన 118వ దావీదు కీర్తన 6వ చరణం. యెహోవా నా పక్షంలోనున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఆమేన్. వాక్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ. నరులు నాకేమి చేయగలరు, నరులు మనకేమి చేయగలరు. పిల్లరా, నేను కాలేజ్ రోజుల్లో చదువుకుంటున్నటువంటి దినాల్లో నా వెనకాల గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి చాలా విర్రవీగేవాడిని. నా వెనకాల నన్ను అడిగితే నాకు ఏదన్నా జరుగుతుంది, నాకు కావాల్సింది ఏదైనా దొరుకుతుంది, నా వెనకాల గొప్ప నాయకులు ఉన్నారని చెప్పేసి నేను చాలా గర్వపడేవాడిని. వారిని చూసి నేను చాలా దురుసుగా ప్రవర్తించేవాడిని. పిల్లరా, గమనించండి, మన వెనకాల ఉన్నటువంటి బంధుబలగాన్ని బట్టి, మనకున్నటువంటి డబ్బును బట్టి, మనకున్నటువంటి విద్యను బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి తెలివితేటలను బట్టి, చాకచర్యాన్ని బట్టి మనము చాలాసార్లు అనుకుంటాం, ఇది నా బలం, ఇది నాకున్నటువంటి సామర్థ్యం, ఇది నాకున్నటువంటి ప్లస్ పాయింట్ అని చెప్పేసి చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ నేనంటాను ఏంటంటే, ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభువుతో నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధం, ప్రభువుతో నాకున్నటువంటి వ్యక్తిగత స్నేహం, ప్రభువుతో నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆ ప్రార్థన అనుభవం ఎప్పుడైతే నాకుందో, నేను అంటాను అదే నాకున్నటువంటి సామర్థ్యం. ఎందుకంటే ఆ సామర్థ్యం నన్ను ఏం చేస్తుందంటే ఎక్కడికైనా తీసుకెళ్తుంది, మనల్ని ఏమైనా చేయగలుగుతుంది. పిల్లల, ప్రభువుతో ఎప్పుడైతే నీకు వ్యక్తిగత సంబంధం ఎప్పుడైతే నీకు ఉంటుందో, ఎంతమంది శత్రువులు నీ మీదకి వచ్చినా నిన్ను వాళ్ళు గెలవలేరు. ఎంతమంది ఎన్ని శోధనలు నీ మీద కల్పించినా వారు నిన్ను జయించలేరు. ఎంతమంది ఎన్ని పన్నాగాలు పనినా, నిన్ను గుంటలో తోసినా, నిన్ను చెరసాల్లో వేసినా, నిన్ను ఇంట్లో బంధించినా, బానిసగా అమ్మేసినా, ఇంకోటి చేసినా, ప్రభువు నిన్ను ఎక్కించాల్సిన చోటుకి ప్రభువు నిన్ను ఎక్కిస్తున్నాడు. ప్రభువు నిన్ను రప్పించాల్సిన చోటుకి రప్పిస్తుంటున్నాడు. ప్రభువు నీకు చేయాల్సినటువంటి మేలును, ప్రభువు నీకు చేయాల్సినటువంటి దీవెనను, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, నీ కొరకు దాచించిన మేలును అది ఎవరు కూడా అపహరించలేరు, ఎవరు కూడా దొంగిలించలేరు. పిల్లారా, గమనించండి, మనం చూస్తాం అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారా, పిల్లలు గమనించండి, మనవాళ్ళను ఎత్తుకోవాల్సినటువంటి వయసులో కుమారుని ఎత్తుకుంది. మనవాళ్ళను మనవరాళ్ళను ఎత్తుకోవాల్సినటువంటి సమయంలో కుమారుని ఎత్తుకుంది. ప్రభు అంటున్నాడు, నీకు నేను నవ్వు కలుగు చేస్తాను. అవును, ఒకప్పుడు ఆమెను చూసి నవ్వారు, ఒకప్పుడు ఆమెను చూసి హేళన చేశారు, ఒకప్పుడు ఆమెను చూసి మరి ఈసడించుకున్నారు. అనేక మార్లు విధవరాలు, గొడ్రాలు అని చెప్పేసి మరి అనేక రకాలుగా మాట్లాడారు. పిల్లలు గమనించండి, వారందరికీ ఆశ్చర్యపోయే రీతిగా వారందరూ ఆశ్చర్యంతో ఇది ఎలా జరిగిందని చెప్పేసి మరి ఆశ్చర్యంతో నవ్వే రీతిగా ప్రభు ఏం చేశాడంటే, వారికి నవ్వు అనేటువంటి ఇస్సాకును ప్రభు దయచేశాడు. ఈ ఉదయకాల సమయంలో నరులు నీకేం చేస్తారు పిల్లరా? వారికి భయపడి నువ్వు రక్షణ పొందకుండా, వారికి భయపడి నువ్వు మారుమనసు పొందకుండా, వారికి భయపడి ప్రార్థనలు ఎదగకుండా, వారికి భయపడి వాక్యం చదవకుండా, వారికి భయపడి బాప్తిసం తీసుకోకుండా, వారికి భయపడి సంఘానికి రాకుండా, ప్రభువుని నమ్ముకోకుండా, నిత్యత్వంలో ప్రభుత్వం ఉండాల్సిన ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త. ప్రభువు నువ్వు ఎక్కడైతే స్థిరపడి ఉంటున్నావో అక్కడ ప్రభు నిన్ను దీవిస్తుంటున్నాడు. ప్రభు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడికి వచ్చి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నరులు నీకేం చేయలేరు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ పక్షంలో ఉన్నాడు. ఆయన నీ పక్షంలో ఉంటే చాలు. మనుషులు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, నీకేమీ లేకపోయినా ఏమీ ఉన్నా పర్వాలేదు, కానీ ప్రభు నీ పక్షాన్ని ఉంటే చాలు. ప్రభు, అది అరణ్యమైన ప్రభు నిన్ను పోషిస్తాడు, అది రాజకోట అయినా ప్రభు నిన్ను పోషిస్తాడు, అది సముద్రంలో ఉన్నటువంటి మత్స్యం గర్భంలో అయినా ప్రభు నిన్ను పోషిస్తాడు. నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ప్రభు నిన్ను పోషిస్తాడు. పొలంలో, పట్టణంలో, నువ్వు పనివేళలో ఎక్కడున్నప్పుడు కూడా ప్రభు నిన్ను పోషిస్తాడు, నిన్ను దర్శిస్తాడు. నీకు చెందవలసినటువంటి దీవెన, ఆశీర్వాదాన్ని ప్రభు నీకు తప్పగా దయచేస్తాడు. నీ అనుదిన ఆహారాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ పక్షంలో ఉన్నాడా, లేదా నువ్వు ఆయన పక్షాన్ని ఉన్నావా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు అతి కృప మనకు మెండుగా దయచేయను గాక. ప్రభు పక్షాన్ని మనం ఉందాం, ప్రభు వైపు వెళదాం,
ప్రభువు మనకి సహాయం చేస్తున్నాడు. ప్రభు వల్ల మనకి సహాయం కలుగుతుంది. ప్రభు వల్ల మనకి ధైర్యం కలుగుతుంది. ప్రభు వల్ల మనకి నరులను కూడా ఆయన త్రిప్పేసేటువంటి దేవుడు మన కొరకు. మన కొరకు ప్రభువు రాజ్యాలను త్రిప్పేసేటువంటి దేవుడు. ఈ రోజున ఆ ప్రభువును మనం కలిగి ఉంటే ధన్యత, కలిగి లేకపోయినట్లయితే ఇప్పుడే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు అట్టి కృప మనకు మెండుగా దయచేయను గాక. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారు రక్షింపబడిన ప్రభువును అడుగుదాం. ప్రభువు వారిని రక్షిస్తుంటున్నాడు. యెహోవా మన పక్షంలో ఉన్నాడు. ఆమేన్. రోజు ప్రభువు నీ పక్షంలో ఉన్నాడు కుమారుడా, ప్రభువు నీ పక్షంలో ఉన్నాడు కుమార్తె. దిగులు పడకు, అధైర్యపడకు, తప్పక నా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కొందనాలు ఆయన ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. యెహోవా మా ప్రభువా, నీవు మా పక్షంలో ఉన్నావు కాబట్టి ఈ రోజు వరకు మేము సజీవంగా ఉన్నావు నాయన. నువ్వు మా పక్షంగా ఉన్నావు కాబట్టి ఈ రోజు వరకు మేము క్షేమంగా ఉన్నాం తండ్రి. కన్నీళ్లు కార్చకుండా మా కనులను జారి పడకుండా మా కాళ్లను మరణం నుండి మా ప్రాణములను మీరు తప్పించి నేడు సజీవంగా మమ్మల్ని కాపాడడానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప నాయన, నీ ధన్యత ప్రభువా. నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. యేసు నామములో ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మెండుగా మీరు దీవించండి. వారి కుటుంబంలో నన్ను సమృద్ధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు, నీ శాంతిని, సమాధానాన్ని, రక్షణను, నీ ఆత్మ కృపను దయచేసి మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. I bless you all. Amen.